బైసరన్ వ్యాలీ మినీ స్విట్జర్లాండ్గా పిలిచే పహల్గామ్లో అత్యంత సుందర ప్రాంతాల్లో ఒకటి. ప్రఖ్యాత టూరిస్ట్ హబ్. చుట్టూ పర్వతాలు, అందమైన సరస్సులు, ఆహ్లాదకర వాతావరణం, మైమరిపించే సీనిక్ బ్యూటీ. నిన్నటి వరకు పర్యాటకులతో ఇది కళకళలాడింది. అలాంటి ప్రదేశం ముష్కర ఘాతుకానికి రక్తం ఓడింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంతో నిర్మానుష్యంగా మారిపోయింది. హనీమూన్కు వచ్చిన కొత్త జంటలు, కశ్మీర్ అందాలను ఆస్వాదించాలని తరలివచ్చిన పర్యాటకులు ఈ ఉగ్ర ఘాతుకానికి బలయ్యారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కిరాతక దాడికి తెగబడిన పహల్గామ్లోని బైసరన్ వ్యాలీకి సాక్షి వెళ్ళింది. గ్రౌండ్ జీరో నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రఘు అందిస్తారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం బైసారన్లో మంగళవారం ఉగ్రదాడి తర్వాత ఉన్న టూరిస్టులంతా కూడా ఒక్కసారిగా బీతావనయ్యారు. వారంతా కూడా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని వారంతా కూడా పారిపోయే ప్రయత్నం చేశారు, ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. చూడొచ్చు ఇక్కడ దృశ్యాలు. బైసారన్ పిక్నిక్ స్పాట్ నుంచి కొద్ది దూరంలో, దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న దృశ్యాలు చూడొచ్చు. మంగళవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాదాపు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు, మరో 20 మంది గాయపడ్డారు. ఆ తర్వాత పరిస్థితిలో భాగంగా ఉన్న వాళ్ళంతా కూడా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోయే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఇటువైపు నుంచి, అంటే ఇది మెయిన్ ఎంట్రన్స్, లోపలికి బైసారన్ పిక్నిక్ పాయింట్లోకి వెళ్ళేందుకు మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఇటు లోపలికి వెళ్ళారు. ఒక్కసారిగా లోపల ఉగ్రమూకలు దాడికి పాల్పడంతో వారంతా కూడా గేట్ తీసుకొని వచ్చి ప్రాణాలను అరచేతులు పెట్టుకొని పారిపోయే ప్రయత్నం చేశారు. వాళ్ళకి సంబంధించిన క్యాప్స్, షూస్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయి. కొంతమంది దాదాపు 20-25 నిమిషాల తర్వాత భద్రతా బలగాలు ఇక్కడికి చేరుకున్నాయి. వీరందరినీ ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో వారందరినీ ఎవాక్యుయేట్ చేసే ప్రయత్నం చేశారు. గాయపడిన వారందరూ కూడా హాస్పిటల్కి తరలించారు. అదే సమయంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కుంబింగ్ ఆపరేషన్ కూడా, అంటే సర్చ్ ఆపరేషన్ కూడా కేంద్ర భద్రతా బలగాలు మొదలుపెట్టిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉంది. గతంలో మంగళవారం కంటే ముందు పర్యాటకులతో ఈ ప్రాంతం అంతా కూడా కలకలలాడేది. కేవలం ఇప్పుడు భద్రతా బలగాలు మాత్రం ఇక్కడ పహారా కాస్తున్నాయి. చుట్టుపక్కల కొండల్లో చుట్టుముట్టు అంతా కూడా ఎయిర్ సర్వేయింగ్ చేస్తున్నారు. భద్రతా బలగాలు కూడా అంతా కూడా ఈ కొండల్లో వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా ఆనవాళ్ళు దొరుకుతాయా, ఏమైనా ఎవిడెన్సెస్, అంటే ఆధారాలు దొరుకుతాయా, ఉగ్రమూకలు ఎటు నుంచి వచ్చారు, ఎటువైపు వెళ్ళారన్న అంశానికి సంబంధించి వారంతా కూడా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న కథనం ప్రకారం ఒక భీతావహనమైన పరిస్థితి ఉగ్ర దాడులు తర్వాత కనిపించింది పిక్నిక్ స్పాట్లో అని చెప్తున్నారు. చాలామంది పెళ్ళైన వారు హనీమూన్ కోసం వచ్చారు, ఫ్యామిలీ సమ్మర్ వెకేషన్ అని ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా అంతా కూడా టూరిస్ట్ స్పాట్కు, మినీ స్విట్జర్లాండ్గా చెప్పుకునే ఈ టూరిస్ట్ స్పాట్కు వారంతా వచ్చారు. అయితే ఒక్కసారిగా ఉగ్ర దాడి అంతా కూడా అల్లకల్లోలమైంది. ఒక్కసారిగా దేశం అంతా కూడా ఉలిక్కిపడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా టూరిస్టులను ఉగ్రవాదులు టార్గెట్ చేయడంతో పరిస్థితి అంతా కూడా ఒకసారిగా మారిపోయింది. జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులు అంతా కూడా వెనక్కి వెళ్తున్నారు. కొన్ని చోట్ల చాలా వరకు, అంటే రెస్టారెంట్లు, హోటల్స్ అన్నీ కూడా వాళ్ళంతా కూడా వేకేట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే ఎవరైతే బుక్ చేసుకున్నారో వారంతా కూడా క్యాన్సిల్ చేసుకొని వారంతా కూడా వాయిదా వేసుకున్న పరిస్థితి, కొంతమంది రద్దు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది జమ్మూ కాశ్మీర్ బైసారన్ పిక్నిక్ స్పాట్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ నారాయణతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ.